హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా మంచి సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. సౌత్ ఇండియన్ ఎగ్ కర్రీ అండి. మామూలుగా మన వైపు అందరూ ఇమ్మీడియట్ కావాలి, కూరగాయలు ఏం లేవు అన్నప్పుడు చేసుకునే రెసిపీ ఇది. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. చాలా సింపుల్ గా ఈజీగా మనం ఈరోజు ఈ కర్రీ చేసుకోబోతున్నాం, బాయిల్డ్ ఎగ్ కర్రీ. ఈ కర్రీ చింతపండుతో పని లేకుండా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. చపాతీలోకి రైస్ లోకి సూపర్ గా ఉంటది. సమ్మర్ కాబట్టి ఇలాంటి రెసిపీస్, కొంచెం గ్రేవీ కర్రీస్ హెల్త్ కి చాలా మంచిదండి. కాబట్టి ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఈ చేసే విధానము, కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దామండి. నేనైతే ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. చక్కగా కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. మరి ఎక్కువ ఏం పట్టదండి. 2.5-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అవుతుంది. ఆయిల్ వేసిన వెంటనే 2 లవంగాలు, 2 ఇలైచీలు వేసాను. దీంతో పాటు నూనె వేడైతే మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుందండి. ఒక 4 ఉల్లిపాయలు సన్నగా చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. అందులో త్వరగా వేగడానికి, మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించాల్సిన పని లేదండి, చక్కగా మగ్గాలి. కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గిద్దామండి. కొంచెం సేపు వదిలేసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. ఒకవైపు మాడిపోయినట్టుగా ఆనియన్స్ అవుతాయి. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయి మెత్తబడేంత వరకు మనం మూత పెట్టి ఇలాగే మగ్గించాలి. చాలా సాఫ్ట్ గా ఉల్లిపాయ మగ్గిపోయేంత వరకు ఉంచాలండి. ఇలా అయితే సరిపోతుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి ఇలా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కి సరిపోను కసూరి మెంతి అండి. కసూరి మెంతితోనే ఈ కర్రీకి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. తప్పకుండా వేయండి. లేకపోతే మెంతాకైనా పర్లేదు, మెంతాకు కూడా వేసేసుకోండి. ఇలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మెంతి వేగిన తర్వాత కొంచెము కరివేపాకు వేసేసుకొని మళ్ళీ కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతేనే మంచి రుచి వస్తుందండి. కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి వేగేంత వరకు ఓపికగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం 1.5 టీ స్పూన్ వేసానండి నేను. అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసాను. వేసేసి అంతా వేపుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపాలండి. స్మెల్ స్టార్ట్ అవుతుంది. స్మెల్ వచ్చేంత వరకు, వేగిన వాసన వచ్చేంత వరకు ఇలా చక్కగా వేపుకోవాలి. ఇప్పుడైతే నేను మీడియం టు సిమ్ ఫ్లేమ్ కి మార్చానండి. ఫ్లేమ్ మార్చేసి ఒక 3 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసాను. అదేవిధంగా ఈ టమాటా మగ్గడం కోసం ఇప్పుడు కర్రీకి ఎంత అవసరమో అంత సాల్ట్ వేసానండి. మొత్తంగా దాదాపుగా ఒక 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు తినేదాన్ని బట్టి ఉప్పులు, కారాలు మాత్రం అడ్జస్ట్ చేసి వేసుకోండి. గరం మసాలాలు కానీ, ఉప్పులు కానీ, కారాలు కానీ మంచిగా మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి. ఈ కర్రీ అయితే కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా సూపర్ గా ఉంటదండి. కాబట్టి కొంచెం కారము అవన్నీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది. చూసారు కదా, టమాటా కూడా మగ్గిపోయింది, అడుగంటడం స్టార్ట్ అయింది లైట్ గా. ఇలా కొంచెం కలిపేసి టమాటా ముక్కలన్నీ ఇలా నలిపినట్టుగా స్పూన్ తో నలిపేయాలండి. కొంచెం మెత్తగా అనేసి వాటర్ వేసేసుకోవాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 గ్లాస్ వాటర్ పడుతుంది. కానీ ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ చిక్కదనం గమనించుకొని మిగతా వాటర్ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఈ గ్రేవీ అయితే చిక్కగా తయారవుతుంది, ఎందుకంటే మనము ఉల్లిపాయలు మగ్గించాము. లోపే ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. ఇలా వాటర్ వేసి స్పూన్ తో నలిపేయగానే టమాటాలు, ఉల్లిపాయలు అన్ని ఇట్లా మెత్తగా అయిపోతాయండి. ఇదే టైంలో ఎండు కొబ్బరి పొడి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. దీంతో ఇంకా మంచి కమ్మదనం వస్తుందండి. మటన్ కర్రీకి వచ్చినంత టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఎగ్స్ కి ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టి చక్కగా ఈ గ్రేవీలో వేసేసుకోవాలండి. గ్రేవీతో పాటు ఉడికితేనే
ఆ ఎగ్ బాయిల్డ్ ఎగ్కు మంచి టేస్ట్ వస్తుంది. ఇక అది అందరికి తెలిసిన విషయమే. కర్రీలో వేసామంటే ఎగ్ అనేది అమోఘంగా ఉంటుంది. ఇలా కర్రీలో ఉడికినటువంటి ఎగ్స్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో కావాలంటే పులుసు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పులుసు వేయకుండా చపాతీలోకి కర్రీ చేస్తున్నా అండి ఇప్పుడు. కాబట్టి ఈ పులుపు వేయట్లేదు, మనం టమాటా పులుపే సరిపోతుంది. ఒకసారి చూద్దామండి. చూసారా, మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాను, చక్కగా ఉడికాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత పచ్చివాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. ఏదైనా పర్లేదు, మీకు అందుబాటులో ఉన్న గరం మసాలా వేసేయండి. అదేవిధంగా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారా ఎంత చిక్కగా అయిందో కర్రీ. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. చపాతీలోకి, పూరీలోకి సూపర్ గా ఉంటది. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ కుకింగ్ అండి.